వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోహిని మురళి వ్లాగ్స్ అండి। ఈ వీడియోలో మీకు కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి ఒక ఇంపార్టెంట్ టిప్ అయితే చెప్తాను చూడండి। అదేంటంటే ఇక్కడ కస్టమర్ అయితే నాకు హ్యాండ్స్ కి బుటీస్ ఏం వద్దన్నారండి, జస్ట్ బార్డర్ వర్క్ వేసి ఇచ్చేయమన్నారు। ఆల్రెడీ ఫ్రంట్ బ్యాక్ వర్క్ అయితే చేసేసానండి। చూడండి బ్యాక్ నెక్ ఇలా వర్క్ అయితే చేశాను, ఫ్రంట్ కూడా వర్క్ అనేది చేసేసానండి। హ్యాండ్స్ బుటీస్ ఏం వద్దన్నారు, సింగిల్ బార్డరే కావాలన్నారు। అందుకనే సింగిల్ ఫ్రేమ్లో ఒకే దగ్గర 2 హ్యాండ్స్కి బార్డర్స్ అనేటివి వేస్తున్నానండి। ఈ బార్డర్స్ ఇలా వేసిన తర్వాత ఎలాగో స్టిచ్చింగ్ చేసేది నేనే కాబట్టి ఏ ప్రాబ్లం లేకుండా నీట్ ఫినిషింగ్తో ఈ బార్డర్స్ని హ్యాండ్కి అనేది జాయిన్ చేసి స్టిచ్ చేసేస్తాను। మీకు ఈ టిప్ ఎవరికైనా యూస్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్। అలాగే మీలో ఎవరన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు ఉంటే ఈ టిప్ అనేది ఫాలో అయ్యి టైంని సేవ్ చేసుకోవచ్చు అండి। ఒక్కొక్క హ్యాండ్కి ఒక్కొక్కసారి వేయాలంటే మనము ఫ్రేమ్ తీసి పెట్టాల్సి వస్తుంది। అలా కాకుండా ఒకే ఫ్రేమ్లో ఇలా వేసేసి స్టిచ్చింగ్ ఎలాగో మనమే చేసుకుంటాం కాబట్టి కొంచెం కేర్ఫుల్గా స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది। వేరే టైలర్స్ దగ్గర ఇచ్చి స్టిచ్ చేసుకునే పనైనా సరే వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలో ఒకసారి మీరు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పారంటే వాళ్ళు అదేలాగా స్టిచ్ చేసుకోవడానికి ఉంటుంది। చూడండి 2 హ్యాండ్స్ కూడా ఇలా ఆపోజిట్గా పెట్టేసి వర్క్ అయితే చేస్తున్నానండి। ఆల్రెడీ ఒక కలర్ కంప్లీట్ అయిపోయింది, సెకండ్ కలర్ అయితే వర్క్ జరుగుతూ ఉందండి। ఈ హ్యాండ్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి। మీ ఫ్రెండ్స్ ఎవరన్నా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చేసే వాళ్ళు ఉంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి ఫ్రెండ్స్, వాళ్ళకి యూస్ అవుతుంది। ఓకే ఫ్రెండ్స్, ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత చూపిస్తానండి। తర్వాత దీన్ని ఎలా కట్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలో కూడా స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను। చూడండి 2 బార్డర్స్ కూడా వర్క్ అనేది కంప్లీట్ వచ్చిందండి। ఇంకొక 2 మినిట్స్ 3 మినిట్స్ ఉంటే వర్క్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది। వర్క్ ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి। వర్క్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఈ థ్రెడ్స్ అన్నీ నీట్గా కట్ చేసుకోవాలి। మనం వర్క్ ఎంత నీట్గా చేసినా కూడా సరే దానికి ఫైనల్ టచ్ అనేది నీట్గా ఇవ్వాలి। అంటే మనము ఫ్యూజింగ్ పేపర్ రిమూవ్ చేయడం కానీ, అలాగే ఈ థ్రెడ్ కటింగ్స్ కానీ, అలాగే మనకి స్టోన్ వర్క్ ఏదైనా చేయాలి అంటే అవన్నీ కూడా నీట్గా ఫినిష్ చేస్తేనే వర్క్ అనేది చూడడానికి అందంగా ఉంటుందండి। ఇలా ఒకే ఫ్రేమ్లో 2 హ్యాండ్స్ కూడా ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు వీడియో కావాలి అంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, వీడియో అనేది అప్లోడ్ చేస్తాను। బై ఫ్రెండ్స్।